నేడు కేబినెట్ భేటీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం టూరిజం పాలసీ కులగణన పూర్తి నివేదికపై చర్చ మళ్ళొకసారి ఇలా కేబినెట్ కూర్చోబోతా ఉన్నారు మంత్రులంతా. కేబినెట్ సమావేశం ఇవాళ 2 గంటలకి. మరి అప్పుడు అన్నారు కదా కేసీఆర్ని కేబినెట్ ఏముండదు మొత్తం ముందే డిసైడ్ చేసుకొని వస్తారు. గతంలో 10 సంవత్సరాలు అదే కదా అన్నది కాంగ్రెస్ పార్టీ లీడర్లు. మంత్రులంతా ఏం చెప్తే అది చేస్తారు. ఇవాళ కేబినెట్ మీటింగ్లో ఏం జరుగుతుంది మరి ఎన్నిసార్లు చెప్పండి. కేబినెట్ మీటింగు ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు జరిగింది, ఏం నిర్ణయాలు తీసుకున్నారు, జర ఇవన్నీ పక్కగా పెట్టండి. ఈ టూరిజం పాలసీ ఇవన్నీ పక్కగా పెట్టి ఎంతవరకు రైతు బంధు ఎంతవరకు రాలేదు, ఫస్ట్ ఇది చేయాలి. రాష్ట్రంలో నీళ్లు ఎండాకాలం వస్తుంది కదా, సాగునీటికి తాగునీటి కోసం ఏం చేయాలి, స్పీడ్గా ఇప్పుడు తొందరగా ఏం చేయాలి, రైతు బంధు ఎవరెవరికి రాలేదు ఎట్లా ఇవ్వాలి, రైతు రుణమాఫీ కానటువంటి లిస్ట్ ఏంటిది, ఇది ఈ చేయాలి ఫస్ట్. కులగణన 1 నెల 2 నెలలు లేట్ అయినా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన కానీ లేకపోతే ఎస్సీ డిక్లరేషన్ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం కానీ ఇవన్నీ విషయాలు పక్కగా పెడితే ఎమర్జెన్సీగా మాత్రానికి ఇవి ఉన్నాయి. ప్రధానంగా ఎమర్జెన్సీ ఇదే. ప్రధానంగా ఈ 3 నెలలు తాగునీళ్ళు సాగునీళ్ళు ఎట్లా, రైతులకు ఎవరెవరికి మనం ఏం పైసలు ఇవ్వాలి, అప్పుడు కొద్దిగా గాడిలో పడిద్ది. కానీ మీరు ఇలా ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొస్తే మళ్ళీ ఆడ మాలలంతా పంచాయతీ పెడతారు. మళ్ళా బీసీ వర్గీకరణ మీరు ఇక్కడ డిసైడ్ చేస్తే మళ్ళా అగ్గి రాజుకుంటది. తీన్మారు మల్లన్న, మధు యాస్కి, గౌడు వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు. ఇలా మీరు తీసుకునే ఈ నిర్ణయాల వల్ల మళ్ళా కొద్దిగా వ్యతిరేకంగా పంచాయతీలు అయ్యేటి చెప్తే సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ ఏం లేదు. ఈ రోజు మాత్రానికి దయచేసి రైతు రుణమాఫీ, రైతు బంధు, నీళ్లు వీటి మీద ప్రస్తుతం తెలంగాణ ఆంక్షలు కోరుకుంటూ ప్రజలు వాటి గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్. అంతేగాని బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ కావాలి కానీ అంత ఎమర్జెన్సీ అయితే కాదు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియట్ లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్న 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే టూరిజం పాలసీ రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపై చర్చించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్ లో వివరించేటటువంటి అవకాశం ఉంది. ఇక వెలుగు దినపత్రిక చూడండి, వెలుగు దినపత్రిక అసలు సంబంధం లేవు. ఇవన్నీ ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో మంత్రులకి లేకపోతే ముఖ్యమంత్రి గారికి తెలియదు కానీ మొత్తం రాంగ్ గైడెన్స్ గా తీసుకుపోతున్నారు. అరే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏడా బాధపడుతున్నారు, అసలు వాళ్ళకి ఏం అక్కడికి రావాలి, ప్రస్తుతం ఏం చదువుతున్న పక్కగా పెట్టి కొత్త ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులు చక్కగా చేయండి స్వామి, ఉన్న చెరువులు చక్కగా చేయండి, ప్రస్తుతం పంటలు ఎండిపోతేనే నీళ్ళు ఇవ్వండి. ఆ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. భరోసా పైసలు రాలేదు, పెట్టుబడి పైసలు రాలేదు వాళ్ళకి, రుణమాఫీ కాలేదు వాళ్ళకి, బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్నారు. ఇగో ఇవి కదా ఉన్న సమస్యలు. వెలుగు దినపత్రిక అవి చూపించాలి సార్. ఫస్ట్ మీరు కేబినెట్ మీటింగ్ లో ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడండి. కొత్త ప్రాజెక్టులు లేదా టూరిజం గురించి వెళ్ళి ఎవరు గైడెన్స్ ఇస్తారో తెలియదు కానీ ఎప్పుడు కూడా రాంగ్ గైడెన్స్ గానే ముందుకు పోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కరెక్ట్ టైంలో ఏం చేయాలి, చేసిన దాన్ని ఎట్లా ప్రజలకు చెప్పుకోవాలి, ఈ విషయాలలో ఫెయిల్ అయిపోతుంది. ఇవాళ కేబినెట్ భేటీలో కూడా పెద్దగా ఆశించదగ్గటువంటి నిర్ణయాలు కూడా ఏం వచ్చేటట్టు కనబడతలేవు. ఎందుకంటే వీళ్ళు 4 ఎకరాల తర్వాత రైతు భరోసా ఇస్తాం, ఆ పైసలు ఎప్పట్లోకి ఇస్తాం, రుణమాఫీ కావాల దగ్గర ఇగో మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళకు వెంటనే ఇగో ఈ 15 రోజులలో 30 రోజులలో రుణమాఫీ చేస్తాం గీ చెప్తే ప్రజలు చూస్తారు. కేబినెట్ మీటింగ్కి వెళ్ళి కొద్దిగా ఆసక్తికరంగా ఇవాళ ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూస్తారు. కానీ నువ్వు టూరిజం పెడితివి, ఇంకేందో పెడితివి, కొత్త ప్రాజెక్టులు అంటుంటివి, ఉన్న ప్రాజెక్టులే లేకపోయా. సో చూడాలి ఇవాళ ఏం మీటింగ్ పెడతారు. మరి కేబినెట్ మీటింగ్ అంటే మామూలు విషయమా, హడావుడి కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చూస్తుంది. కానీ ఏం ఆశించదగ్గ ఫలితాలు అయితే లేవు. ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా పెద్దగా ఒరిగేదేం లేదు. తెలంగాణ ప్రజలు ఈ కోరుకుంటలేరు. ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం.